రాజుపాలెం గ్రామంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుందరంపల్లి వీరభద్రం అభినందన సభ నిర్వహించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఎస్సీ సెల్ మహాజనసభ నూతనంగా మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన సుందరపల్లి వీరభద్రం అభినందన సభను ఏర్పాటు చేశారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుత్తుల రమణ, అనపర్తి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అద్దంకి ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చేయూత, రైతులకు ఉచిత పంట బీమా తదితర అనేక సంక్షేమ పథకాలు నిలిపివేసిందన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తథ్యమని, దౌర్జన్యాలకు పాల్పడిన కూటమి నేతలు లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎస్సీలకు, బీసీలకు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రకంగా నష్టం చేస్తే స్థానికంగా మరి శాసనసభ్యుడు ఉన్నాడు రామకృష్ణారెడ్డి. ఆయన వచ్చిన తర్వాత మరి చూస్తున్నాం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు చేయడం, అంతేకాదు ఎస్సీ సోదర సోదరీమణులకు సంబంధించి మన దోమాడలో ఏ రకంగా గుడిసెలు మరి కూల్చేసాడో చూసాం. అదేవిధంగా అనపర్తి మండలం కుతులూరులో కూడా ఎస్సీ సోదరులకు సంబంధించి సుమారు 15 మంది గుడిసెల్ని మరి ధ్వంసం చేయించడం జరిగింది, కూల్చేయడం. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైనా పేదవాడికి ఒక ఇంటి నిర్మాణానికి సహాయం చేయాలి, అంతేగాని ఈయన ఏదో గుడిసెల ఎమ్మెల్యేలాగా, గుడిసెల రామకృష్ణానికి లాగా గుడిసెలు ఇచ్చేయడం తప్ప, కోలుకొట్టడం తప్ప కొత్తగా కొట్టుకోవడానికి మాత్రం ఎక్కడ సహాయం చేసింది లేదు ఈ గుడిసెల రామకృష్ణారెడ్డి. అంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయండి, అంతేగాని పేదవారిని ఈ రకంగా మాత్రం హింసిస్తే మాత్రం తప్పనిసరిగా రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. అంతేకాకుండా చాలా గ్రామాల్లో చూస్తాం, అంటే ఇక్కడ ఇది ఒక గ్రామానికి సంబంధించిన సమస్య కాదు, చాలా గ్రామాల్లో జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, నాయకులపైన కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా దాడులు చేసి హింసిస్తున్నారు అనేది చూస్తున్నాం. ఈ సమావేశం సందర్భంగా ఈ సభాముఖంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. ఒకటి గుర్తుంచుకోండి, రేపొద్దున ఎలక్షన్లో రిజల్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే లీడింగ్ ఉందో మీరందరూ కూడా గ్రామానికి పెట్టి పారిపోవాల్సి ఈ రోజున ఏ నాయకుడు, కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని హింసించారో, వాళ్ళకి ఆర్థికంగా ఈ నష్టపరిచారో వాళ్ళందరూ లెక్కలు కూడా సరిచేస్తామని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గమే కాదు, మీ గ్రామాలే కాదు, నియోజకవర్గం కాదు, ఒకసారి రాష్ట్రాలు విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన కూడా దాడులు ఆపు చేయడం, అదేవిధంగా వారికి సంబంధించిన ఏ రకంగా నష్టాలు చేసిన వడ్డీతో సహా కట్టించవలసి వస్తుందో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినండి మరి మండల ఎస్సీసీఎల్ నాయకులకు, ముఖ్యంగా మరి వాళ్ళకి మిగతా కులాలకు సంబంధించిన
నాయకులందరూ కూడా మరి పెద్దలందరూ కూడా సహకరించారు. ఇది ఒక వ్యక్తితోటో ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళతో అయ్యే పని కాదు. ఇంతమంది మరి కార్యకర్తలు నాయకులు మండలం నుంచి ఇచ్చేసారంటే తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఉండే పెద్దలందరూ ఉన్నారు. ముత్తేశ్వరరావు గారు కానీ, లేకపోతే జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, లేదంటే రావు గారు కానీ, రమణ గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. ఒకలేటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రముఖులే. అటువంటి వ్యక్తులందరూ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం అయిందని, అదేవిధంగా ఇది రానున్న రోజుల్లో మన మిగతా మండలాలే కాదు రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా ఈ మీటింగ్ తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సంవత్సరానికి ఇచ్చే 18,000 అంటే ఎస్సీ కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడో చూడండి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిగ్గా లేదు. దాంతో చాలా మంది ఇంజనీరింగ్ అన్న డాక్టర్ చదవాలి. సామరస్యపూర్వకంగానే మనం పరిపాలన అందించారు కానీ ఎక్కడ కూడా పార్టీ విభేదాలు కానీ కక్షపూరిత రాజకీయాలు కానీ చేయలేదు. వాళ్ళు మనకు నేర్పుతున్నారు ఏ రకంగా చేయొచ్చు, ఏ రకంగా హింసించండి. కానీ రేపొద్దున గెలిచిన తర్వాత అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల ఎస్సీసీఎల్ కన్వీనర్గా నియమించబడినటువంటి పైన సర్పంచ్ ప్రమీల వీరభద్రరావు గారు మరి ఆయన నియామకానికి సంతోషిస్తూ మండలంలో వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఎస్సీ సోదరులందరూ కూడా ఇచ్చేయడం, వారి దంపతులను కూడా మరి ఘనంగా సత్కరించడం జరిగింది. ఇది ఒక ఎస్సీసీఎల్ మరి కమిటీ కన్వీనర్ని ఈ రకంగా అభినందించడానికి ఇంతమంది కార్యకర్తలు రావడం అంటే ఒక రికార్డే. ఇది రానున్న రోజుల్లో ఇది నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికే ఒక దిక్సూచిగా ఇటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈ రోజున వీరభద్రరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తి పొంది మిగతా మండలాల్లోనూ అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లోనూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతారంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు వీరభద్రరావు గారు అదేవిధంగా తమ కమిటీ సభ్యులు మిగతా సహచరుల సహకారంతో శక్తివంతం లేకుండా కూడా ఆయన కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంది మరి కార్యకర్తలు నాయకులు ఇచ్చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కో కన్వీనర్ కో అబ్జర్వర్ అయినటువంటి శ్రీ తులసిరామ్ గారు, జడ్పీటీసీ తులసిరామ్ గారు, గొప్పల తులసిరామ్ గారు ఇచ్చేశారు. వారికి అదేవిధంగా సోదర సోదరీమణులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు మాకు ఎస్ఎస్ఎల్లో ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ ఎస్ఎస్ఎల్ అంటే పెదపూడి మండలంలో కష్టపడి తిరిగి ప్రజల్ని బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్కి పట్టం కట్టేలాగా కష్టపడతానని అందరికీ వివరించుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా భవిష్యత్తు చూసుకుని ఆయన పైకి వెళ్తారని చెప్పేసి నన్ను గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచి నా పేరు పెడితే ఖచ్చితంగా నా పేరు ఇవ్వడం జరిగింది. అంచేత కష్టపడి పనిచేసి నియోజకవర్గం అంతా తిరిగి మన ఎమ్మెల్యే గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేలాగా కష్టపడతానని తెలియజేసుకుంటున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000